Hey, hello guys, this is me Prakash Mankonda. మా అమ్మ అంటది బంగారుకొండ. గైస్ ఆఫ్టర్ 1 year తర్వాత నేను వ్లాగ్స్ స్టార్ట్ చేసిన. ఇది నా కొత్త ఛానల్ అన్నమాట. ఈ ఛానల్ ని ఎట్లా అంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఛానల్ ని ఎట్లయితే చేసిరో ఇప్పుడు ఈ ఛానల్ ని కూడా ఇట్లనే చేయండి. సో ఇప్పుడు మేమందరం వచ్చేసి ఎక్కడికి వెళ్తాం బాగా ఇప్పుడు గంగాపూర్ పోతున్నాం. కర్ణాటకనా? కర్ణాటక టెంపులే కదా. ఆ టెంపుల్ లొకేషన్ ఎట్లుంటుందో చూపిస్తా, టెంపుల్ కూడా ఎట్లుంటుందో చూపిస్తా. కొంచెం ఇది ట్రావెల్ బ్లాగ్ అన్నమాట, కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా. చలో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట. చలో లెట్స్ డూ వాచ్ ఇట్. లేదంటే ఇక నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. లేదంటే దీతో శంకరాన్ని పెద్ద మనిషిది అందరికి చెప్పురా, పచ్చని చెప్పిరా అందరినీ, పచ్చని చెప్పిరా అందరినీ. వీళ్ళందరూ వచ్చేసి మనోళ్ళు అన్నమాట. వాళ్ళు సెటిల్ అయిపోయారు. భాస్కర్ అన్న హాయ్ చెప్పు. హాయ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం అంతేనా? సో గాయస్ మనోళ్ళందరూ సెటిల్ అయిపోయారు. భాస్కర్ నన్ను గుర్తుపట్టిరా? ఇంతకుముందు వైజాగ్ వాళ్ళ బ్లాగ్ లో బాబా నన్ను గుర్తుపట్టిరా గాయస్? హాయ్ చెప్పనా? హాయ్ ఫ్రెండ్స్. అయ్యో ఎంపీటీసీ అన్న హాయ్ చెప్పనా? యో మా అల్లుడు సిద్ధు. హాయ్ చెప్పు సిద్ధు. యో మా చిన్నల్లు అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నిమ్మలంగా ఫోన్ చూస్తుండే. ఇక గాయస్ ఇప్పుడు ముచ్చట ఏంటంటే మనం మెల్ల స్టార్ట్ అయినాము. మన ఇంకొక అన్న వచ్చేసి మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర అయితే ఉన్నాడు హైవే పైన, రాజన్న అని చెప్పేసి. రాజన్న కోసం అయితే వెయిట్ చేసినాం అందరము. సో లొకేషన్ అయితే పెట్టేసి అన్న ఇప్పుడు అన్న దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయినాము. అన్న వచ్చేస్తుండు. ఏ గాయస్ రాజన్న వచ్చిండే. రాజన్న ఏమైందని అడగు. యో గాయస్ రాజన్ వచ్చేసిండు. చెప్పు రాజన్న ఏమన్నా కొద్దిసేపు మాట్లాడనా? హాయ్ హౌ ఆర్ యు? అరే అరే గాయస్ ఇప్పుడు వచ్చేసి మనము జర్నీలో అయితే కొంచెం కిక్ మూవీ అయితే పెట్టేసినాము. కిక్ మూవీ పెట్టి కొంచెం టైంపాస్గా అట్లా మూవీ చూస్తూ వెళ్తున్నాము. ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను, ఎవరినైనా ఎలాంటోనైనా. ఇలాంటోనైనా వీడినే లవ్ చేస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. విగ్గు పెట్టుకుంటాడు, హీల్స్ వేసుకుంటాడు. గాయస్ మనం ఇప్పుడు వచ్చేసి సదాశివ టోల్ గేట్ పక్కన అయితే ఆపుకొని లంచ్ అయితే చేయడం జరుగుతుంది. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతా. అన్నా భాస్కర్ అన్న సూపర్ ఉందా? బగార్ రైస్
అయ్యో ఇక్కడనే కుకింగ్ చేసిండు అది నేనే అది చేసింది అక్క టమాటా చట్నీ బాగుంది. అరే బాగుందని చెప్పిండు మా యూట్యూబ్ ఛానల్ అన్న అయ్యో అన్న డ్రైవరు అన్నదే బండి ఇది వాళ్ళు పెట్టేస్తాం ఇక నీకు. ఒక్కరోజు చూసండి బస్సు ఫిక్స్ అయిపోయిన రూట్ ఒక్కటి రోజు చూసిన మా యూట్యూబ్ ఛానల్ అన్న అయ్యో అన్న డ్రైవరు అన్నదే బండి ఇది వాళ్ళు పెట్టేస్తాం ఇక నీకు. ఒక్కరోజు చూసండి బస్సు ఫిక్స్ అయిపోయిన రూట్ ఒక్కటి రోజు చూసిన గాయస్ తినేసి బండి అయితే ఎక్కేసినాము. బండి స్టార్ట్ అయిపోయింది. మెల్లగా అట్లనే సినిమా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక భాస్కర్ అన్న అయితే ఒక చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేసింది మాకు. కొంచెం అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కొంచెం మంచి ఫన్ అయితే వస్తుంది మాకు. ఇక మెల్లగా అట్లా వెళ్ళిపోతున్నాము. ఇక వచ్చేసి ఓకే గాయస్ రైట్. గాయస్ పొద్దున మేము స్నానం చేసుకొని అయితే ఇక్కడ వచ్చేసినాము. ఇక్కడ రాఘవేంద్ర స్వామి వినాయకుడు ఉంటాడు. ఇక్కడ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు చాలామంది. ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడ చాలామంది పూజ మనము అక్కడ నుంచి అయితే ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని ఇక్కడికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇటు నుంచి వెళ్ళేదన్నమాట గుడి దారి. ఈ అందరం దిగేసినాము. మెల్లగా మాట్లాడుకుంటున్నాం ఎట్లా అని చెప్పేసి. ఇక్కడ నుంచి రైట్లో వెళ్ళాలి. చూపిస్తున్నాం కదా గాయస్. పొద్దున మాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇదే అన్నమాట వెళ్ళేదారి గుడికి. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ గుడికి ఎట్లా అంటే 3 ద్వారాలు ఉంటాయంట. మనం వచ్చేసి లెఫ్ట్ నుంచి వచ్చినాము, కొంచెం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాము. ఫ్రంట్ దారి తెలియదు కాబట్టి ఇదే గుడికి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు గోపురం అవన్నీ చూపిస్తాను అనమాట. ఎంట్రన్స్ ఎట్లా అంటే ఇది పొద్దున చాలామంది లేరు. ఎట్లా అంటే సూర్యోదయం కాకముందుకే మనము దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మన శంకరన్న అయితే మాకు చెప్పేసిండు. గాయస్ చూసుకున్నట్టయితే మనం గుడి లోపలికి అయితే వచ్చేసినాము. గుడిలో కూడా 3 గేట్లు ఉంటాయి. ఆ 3 గేట్లు ఎట్లా అంటే 3 ద్వారాలు ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ లేరు కాబట్టి ముందు నుంచి మాత్రమే ఓపెన్ చేసారు. మేమైతే ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని లోపల దర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నాము. పబ్లిక్ అయితే తక్కువనే ఉన్నారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి. భాస్కర్ అన్న ఏం తీసుకుంటున్నావు? గంగాపూర్ దత్తాత్రేయ సార్ ప్రసాదం అందరు తీసుకోవాలి. పాలకోవా అందరు తీసుకోవాలి. ప్రసాదం అంటే ఇదే అంతేనా? అమ్మాయి 3 ఒకటి పాకిలో 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ పాకిలో అంతేనా? పాలకోవా ప్రసాదం అంట. ఇంకోటి కలకండ్. ఈ కలకండ్ డబ్బా ఇంటికి ప్రసాదం ఇట్లా తీసుకుంటాం ఏమైనా తీసుకున్నాం. గాయస్ చూసిరు కదా, మొత్తం మీద అయితే కర్ణాటకలో ఉన్న గంగాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్లో అయితే దర్శనం అయిపోయింది మాకు. ఎర్లీ మార్నింగ్ వచ్చాం, మంచిగా స్నానం చేసుకొని పొద్దున ప్రశాంతంగా అయితే అయ్యింది. ఒకసారి మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నీకు చూపిస్తా, వాళ్ళు ఏం చెప్తారో ఇది చూడండి. ఎట్లయింది దర్శనం? ఎట్లయింది మీకు? మన భాస్కర్ అన్న చెప్తాడు ఇప్పుడు. అన్నకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా బాగుంది. అసలు స్పెషల్ ఏంటి ఇక్కడ? ఏం చెప్తలేడు. జై దత్తాత్రేయ. గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇది నా కొత్త ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. నెక్స్ట్ శివాలయం. ఓకే, ఆ శివాలయం వీడియో కూడా చాలా బాగుంటది. అందరూ సంప్రదించండి. చాలా పబ్లిక్ వస్తారు. అప్పుడు చాలా పబ్లిక్ వస్తారు. అమావాస్య రోజు, పున్నమి రోజు చాలా పబ్లిక్ వస్తారంట. చాలా ఫేమస్ అంట ఈ టెంపుల్. సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్. కానీ పాత ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసారో ఈ ఛానల్ని కూడా అట్లనే సపోర్ట్ చేయాలని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా. ఈజ్ విరాట్ కోహ్లీ. చెప్పవాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఛానల్ పేరు ఏం చెప్పు? ప్రకాష్ మానకొండ, మమ్మ అంటది బంగారుకొండ. సబ్స్క్రైబ్ ఛానల్ ప్రకాష్ మానకొండ, బంగారుకొండ. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుంటా. డైలీ ఇప్పటి నుంచి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఓకేనా గాయస్, బాయ్.
బాయ్.